ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, జనులు నిన్ను చులకన చేస్తున్నారని, అవమానకరంగా మాట్లాడుతున్నారని, నీ పరిస్థితులను బట్టి వారు అవహేళన చేస్తున్నారని నువ్వు కృంగిపోతున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, హబక్కుకు ప్రవక్త మాట్లాడుతున్నారు. అంజూరపు చెట్లు పూయకున్నా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకయుండెను, నా దేవుడైనటువంటి యెహోవాయే నాకు బలము. ప్రస్తుతం నా పరిస్థితులు ఈ రీతిగా ఉండవచ్చు, కానీ నేను నమ్ముకున్నటువంటి దేవుడు యథార్థవంతుడు, మరి నిశ్చయముగా మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు. ప్రస్తుతం నేను ఈ పరిస్థితుల్లో ఉండవచ్చు, కానీ నేను నమ్ముకున్నటువంటి దేవుడు నా స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు, ఉన్నత స్థలముల మీద నన్ను నడవజేయబోతున్నాడని ఒక హబక్కుకు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు కూడాను అలాంటి పరిస్థితులు గుండానే, అలాంటి పరిస్థితుల్ని జనుల మధ్య నీవు ఎదుర్కొంటున్నట్లయితే, ఒక హబక్కుకు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఏ రీతిగా దేవుణ్ణి బట్టి ధైర్యం కలిగి చెప్పగలిగాడో అదే రీతిగా నువ్వు చెప్పగలవా? ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడు నా కొరకే ఈ మాటలు మాట్లాడుతున్నారని పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నీవు కలిగి ఉన్నట్లయితే, నిన్ను కూర్చి చులకన చేసి మాట్లాడే వారితోటి నీవు ఈ మాట పలుకు. నా శత్రువా, నా మీద అతిశయించవద్దు, నేను క్రింద పడిను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చును, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ప్రస్తుతం నీ పరిస్థితులు చులకన చేసేటువంటి జనుల మధ్యలో నీ యొక్క పరిస్థితులు ఉండవచ్చు. ప్రస్తుతం నీ యొక్క పరిస్థితులు తలక్రిందులైపోయినటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు, కానీ ఒక హబక్కుకు మాట్లాడినటువంటి ధైర్యం కలిగినటువంటి మాటలు లేఖనం తెలియజేస్తుంది కదా, యెహోవా దేవుడిగా గల ప్రజలు ధన్యులు అని. నిజమేనేస్తమా? లోకంలో మనం ఏమేమి కలిగి ఉన్నా కానీ అవి ఒక్కనాటికి లయమైపోయేవిగా ఉంటావే, కానీ ఎవరైతే సజీవుడైనటువంటి దేవుడిని కలిగి ఉంటారో వారు ధన్యులు. ఎందుకొరకంటే ఆయన ఈ లోకంలో మాత్రమే కాదు, ఈ లోకం విడిచిన తర్వాత నిత్య జీవ రాజ్యంలో కూడా సదాకాలము ఆయన నీతో కూడా ఉండబోతున్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూసి, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి జనాలు మాట్లాడే మాటలను బట్టి నువ్వు కృంగిపోవలసినటువంటి పని లేదు. నువ్వు కన్నీరు కార్చవలసినటువంటి అవసరం లేదు. ఎందుకొరకనంటే గనక ఒక హబక్కుకు ఏ రీతిగా దేవుని పట్ల విశ్వాసం కలిగి ధైర్యం కలిగి, యెహోవా అయినటువంటి నా దేవుడు మరి నిశ్చయముగా మంచి పరిస్థితుల్ని నాకు దయచేయబోతున్నాడు, నా కాళ్ళని లేడి కాళ్ళ వలె చేయబోతున్నాడు. ఈ రీతిగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడాను ఒక స్థిరమైనటువంటి విశ్వాసంతో ధైర్యం కలిగి మంచి పరిస్థితులు నేను చూడబోతున్నానని ఏ రీతిగా మాట్లాడాడు, అదే రీతిగా నీవు కూడా మోకరించి దేవుని అడుగు. దేవా, ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితులు ప్రతికూలంగా ఉండవచ్చు, కానీ నీ పట్ల నేను పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాను.
మంచి పరిస్థితులు నువ్వు నాకు ఇవ్వబోతున్నావు. అనుకూలమైనటువంటి పరిస్థితులు నువ్వు నాకు ఇవ్వబోతున్నావు. ఈ రీతిగా నువ్వు ప్రార్థించగలిగినట్లయితే, దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, దేవాది దేవుడు మరి నిశ్చయముగా నీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యములు జరిగించబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.